నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. ఈరోజు మీకు తెలియజేసే విషయం ఏంటంటే, ఉద్యోగ అవకాశాలు కేవలం తులారాశి వారి గురించి నేను చెప్తున్నానండి. మీరు తులారాశిలో జన్మించినట్టయితే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా? మీకు ఉద్యోగంలో మంచి పొజిషన్ రావడానికి ఫస్ట్ మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే, పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మినిమం 270 degrees నుండి 360 degree కోణంలో ఒకసారి పేరు చేంజ్ చేసుకొని చూడండి. ఈ రాశి చేంజ్ చేసినటువంటి పేరుని ఆధార్ కార్డులో, పాన్ కార్డులో, పాస్పోర్ట్లో ఎక్కడ అవసరం లేదండి చేంజ్ చేసే అవసరం. ఒక్కటి మాత్రం నేను చెప్తున్నాను, సిగ్నేచర్ స్టైల్ చేంజ్ చేసుకోండి చాలు. ఉద్యోగం కోసం ప్రయత్నం, సిగ్నేచర్ స్టైల్. ఇప్పుడు ఏదైనా ఉద్యోగానికి అప్లై చేస్తారు, అక్కడ సైన్ మంచిగా నేను చెప్పినట్టు పెట్టండి. సంతకం అనేది చాలా పవర్ఫుల్ అండి. సంతకాన్ని బట్టే ఉంటుంది మూమెంట్. అవునండి, అనంత విశ్వంలో నిజంగా మానవుడు ఎన్నో సృష్టించుకున్నాడు, ఎన్నో చేస్తున్నాడు. గ్రహాల నుండి కాస్మిక్ ఎనర్జీని కూడా తీసుకొచ్చుకుంటున్నాడు మానవుడు. నిజమండి, ఒక పవర్ అండి, మన కంటికి కనిపించని పవర్ కూడా మనం ఆస్వాదించగలుగుతున్నాం. ఒక పిడుగుపడినప్పుడు కొన్ని వేల విద్యుత్ తరంగాలు భూమిలోకి చొచ్చుకోపోతాయండి. కంటికి కనిపించదు, అది బరువు ఉండదు, ఏముండదు. జస్ట్ ఇట్లా చేయి పెడితే మన మనిషి పోతాడండి, చనిపోతాడు. 2500 వోల్టేజ్తోనే పిడుగు పడిపోతుందండి. 25,000 ఎంతో ఉంటుందండి మొత్తం. కంటికి కనిపించదు, కానీ పవర్ జనరేట్ అయిపోయి కిందకి భూమిలోకి గుంజుకొని పోతుంది. పవర్ చాలా గొప్పదండి సృష్టి. అలాగా మనం పుట్టినటువంటి రాశిని బట్టి, నక్షత్రాన్ని బట్టి, లగ్నాన్ని బట్టి మనకు పవర్స్ అనేది కూడా మనకు ఫేవర్గా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు తులారాశి వారికి అదృష్ట యోగం అండి. ఉద్యోగాల విషయంలో అద్భుతం. మీకు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఈసారి ఒక్కసారి ట్రై చేయండి. గ్రూప్స్ రాసుకోండి, సివిల్స్ రాసుకోండి, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాలు కానీ మినిమం గెజిటెడ్ అధికారులు అవుతారండి తులారాశి వారు. కష్టపడి చదువుతున్నారండి. నా దగ్గరికి మనకు అశోక్ నగర్ లో, మన హిమాయత్ నగర్ లో ఐఏఎస్ అకాడమీలో ఎంతో మంది పిల్లలు మన దగ్గరకు వస్తున్నారు. చదవద్దు అని నేను అనట్లేదండి. ఈ న్యూమరాలజీ కరెక్షన్ చేసుకోండి చదవద్దు అని అనట్లేదండి. మనం వెళ్ళే దారిలో కాస్త కొంచెం మనకు సపోర్ట్ అంతే. నేను చేసేది ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ఎడారిలో నడుచుకుంటూ పోతున్నాం, బాగా దాహం వేస్తుంది. ఒకకాడ ఒక మనిషి ఉన్నాడు. ఒక మనిషిని అడిగాం మనం, అయ్యా నాకు దాహం వేస్తుంది, నాకు కాస్త మంచినీళ్ళు కావాలండి అంటే, ఆ సపోర్ట్ ఏం చెప్తుందంటే, ఓ ఈ పక్కన ఒక సెలయరో ఏదో నడుస్తుంది, అక్కడ పోతుంది, అక్కడ దొరుకుతుంది, ఇటు వెళ్ళండి, ఇటు స్ట్రేట్ గా వెళ్ళండి అంటే, నేను ఇచ్చేది ఏంటిది, నీకు సలహా ఇచ్చాను అంతే. నువ్వే నడుచుకుంటూ పోవాలి, నువ్వే అక్కడికి వెళ్ళాలి, నువ్వే మంచినీళ్ళు తాగాలి, అంతేనండి. సలహా ఇస్తే ఆ సలహా ఎంతవరకు ఉపయోగపడింది నీకు? నువ్వు వేరే పక్క నుండి వెళ్తే నీ ప్రాణానికే ప్రమాదం జరగవచ్చు. ఎందుకంటే డీహైడ్రేట్ అయ్యి చర్మం ఉండాలి, లోపల బాడీ అంతా కూడా నీళ్లు లేక చనిపోయేవాడు. కాబట్టి నేనేం చేశానంటే, నేను ఒక మాట సహాయం చేశాను, ఇటు వెళ్ళినాయనా, ఇక్కడికి వెళ్తే వెళ్తావని. సో నేను చెప్పేది తులారాశి వారు కూడా ఒక అడ్వైజ్ ఏంటంటే, మీ పేరులో ఒక బలాన్ని పెంచుకోండి అని నేను చెప్తున్నాను. మీరు పెంచుకుంటారా పెంచుకోరా నాకు అవసరం లేదు, కానీ పెంచుకోవాలండి. అంటే పేరు బలాన్ని పెంచుకోవాలి. ఎందుకంటే చూస్తూ చూస్తూ ఒక తల్లి తన కొడుకులను అగాధంలోకి నెట్టివేస్తుందా? ఎట్టి పరిస్థితుల్లో నెట్టివేయదండి. నీ ఇష్టం అని నెట్టివేస్తుందని. అలాంటి రిలేషన్షిప్ అండి మనకు, మీకు, నాకు. ఎందుకంటే నా వీడియోలు చూస్తున్నారు కాబట్టి. నన్ను నమ్ముకొని నా వీడియోను 5 నిమిషాలు 2 నిమిషాలు చూస్తున్నారంటే నా మీద నమ్మకం ఉండే కదా, నేను చెప్పేది కరెక్ట్ అవుతుందనే కదా మీరు అనుకునేది. వినండి, వింటే బాగుపడతారండి ఖచ్చితంగా. నేను చేయను కూడను అంటే పని చేయదు, చేయాలి, చేసుకోవాలి. నేను ఆర్డర్ ఇస్తున్నాను, మీరు నా వాళ్ళు కాబట్టి నేను ఆర్డర్ ఇస్తాను. మీరు నేమ్ కరెక్షన్ చేసుకోవాలి, 270 degrees లో చేసుకోవాలి పేరు. నేను చేయను అంటే, చిన్న పిల్లోడికి అన్నం తినాలంటే తల్లి ఊకుంటుందా? పట్టి పట్టి నోట్లో కుక్కి పెడుతుంది. నేను వద్దంటూ మీకు కరెక్షన్ చేసే ఇస్తాను. ఖచ్చితంగా మీరు మంచి ప్రయోజకులు కావాలంటే, ఉద్యోగాలు సంపాదించాలంటే నేను చెప్పినటువంటి రూట్లో మీరు వెళ్ళవలసిందే తులారాశి వారు. నమ్మండి, ఒక్కసారైనా ట్రై చేయండి. ఎంతో ఖర్చు పెడుతున్నారు, ఎన్ని వేలు ఖర్చులు పెడుతున్నారు. డ్రెస్సులని, బట్టలని, ఖర్చులని, ఫుడ్ అని ఎన్నో రకాల ఖర్చు పెడుతున్నారు. కానీ మీ జీవితాన్ని బాగుపరచుకోవడానికి ఒక చిన్న అమౌంట్ మీరు సాక్రిఫైస్ చేయలేరా? ఏమోనండి, నేను చెప్పేది పాజిటివ్గా అనిపిస్తేనే వినండి, నెగిటివ్గా అనుకుంటే తీసిపడేయండి. ఎందుకంటే నేను కామెంట్ కూడా మీకు ఆఫ్ చేసి పెట్టాను. ఎందుకంటే నేను చెప్పేది నిజమండి. నేను ఏదైనా కూడా మీకు మంచి జరగాలనే కోరుకుంటాను. మంచి జరుగుతుంది కూడా. తులారాశి వారికి ఉద్యోగాలు కంపల్సరీ వస్తాయి కూడా.
మీ పేరులో బలాన్ని 270 degrees నుండి 360 degree కోణంలో పేరు బలాన్ని పెంచుకొని చూడండి. మంచి భవిష్యత్తు, మంచి లైఫ్ అనేది కూడా మీకు తప్పకుండా కలుగుతుంది. మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా తెలుసుకోవాలనుకుంటే మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేయండి. అదేవిధంగా ప్రతి శనివారం, ఆదివారం హైదరాబాద్లో ఉంటాను. అదేవిధంగా విజయవాడలో కూడా నేను అందుబాటులో ఉంటాను. మరి విజయవాడలో కలవాలనుకున్నటువంటి వారు మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబరు, వరంగల్ అదేవిధంగా మన హైదరాబాద్ ప్రతి శని ఆదివారాలలో ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకసారి ఆఫీస్ నంబర్లకు కాల్ చేసి పూర్తి వివరంగా తెలుసుకొని మీ గురించి మీరు పూర్తిగా తెలుసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.